నమస్తే. చాలా మంది అనుకుంటారు ఇంటిని లగ్జరీగా మార్చాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టాలని. అవును, అది ఒక పెద్ద అపోహ. కానీ అది పూర్తిగా నిజం కాదండి. విహార్ ఇంటీరియర్ లాంటి ప్రొఫెషనల్స్ చేసే పనిని చూస్తే అర్థమవుతుంది. తక్కువ బడ్జెట్లోనే ఆ క్లాసీ లుక్ ఎలా తీసుకురావచ్చో ఈరోజు అలాంటి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. అసలు విషయమేంటంటే ఆ వస్తువులు ఎంత ఖరీదైనవి అన్నది కాదు, వాటిని ఎంత తెలివిగా అంటే ఎంత క్రియేటివ్గా వాడుతున్నామన్నదే ముఖ్యం. ఖర్చు కాదు, ఆలోచన ముఖ్యమన్నమాట. సరే, మరి మొదటి టిప్ లైటింగ్. చాలా ఇళ్లలు చూస్తాం, మామూలు ట్యూబ్ లైట్లుంటాయి. అవును, చాలా కామన్ అది. వాటి బదులు కొంచెం గోడల అంచున వార్మ్ ఎల్ఈడి స్ట్రిప్స్ పెట్టడం, లేదా మధ్యలో ఒక మంచి స్టైలిష్ పెండెంట్ లైట్, గది వాతావరణమే మారిపోతుంది కదా. ఖచ్చితంగా. ముఖ్యంగా బెడ్ ప్యానెల్ వెనుకగాని అద్దం వెనుకగాని ఆ యాంబియంట్ లైటింగ్ ఇస్తే ఆ లుక్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఖర్చు తక్కువే, కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువ. అవును, ఎందుకంటే ఆ వెచ్చని కాంతి మూడ్ని సెట్ చేస్తుంది. ఆ ఇండైరెక్ట్ లైటింగ్ అంటే ఆ నీడలు వెలుగులతో ఆడుకోవడం వల్ల గదికొక డెప్త్, ఒక ఆకర్షణ వస్తుంది. అందుకే అంటారు లైటింగ్ లగ్జరీకి తలుపు అని. నిజమే, ప్లేన్ గోడలు కూడా భలేగా కనిపిస్తాయి. అవును. సరే, రెండోది గోడలు. కొన్నిసార్లు ఖాళీగా ఉంటే డల్గా ఉంటాయి. దానికి వాల్ మోల్డింగ్స్. మంచి పాయింట్. సింపుల్గా ఎండిఎఫ్ లేదా పీవీసీ ప్యానెల్స్తో చేసిన డిజైనర్ మోల్డింగ్స్ గోడకు అతికించి దానికి మంచి పెయింట్ వేస్తే చాలు. అంతే, ఏదో ఖరీదైన పనితనంలాగా ఒక రాయల్ ఫీల్ వస్తుంది. నిజానికి ఇలాంటి ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ వల్ల గదికి వెంటనే ఒక స్ట్రక్చర్, ఒక విలువ వచ్చేస్తుంది. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా వరకు ఇవి డిఐవై ప్రాజెక్టులా మీరే చేసుకోవచ్చు. అంటే ఖర్చు బాగా తగ్గుతుంది. అవును, బడ్జెట్లో స్టైల్ తీసుకురావడానికి ఇది సూపర్ ఐడియా. అందుకే ఇది డిఐవై వల్ల ఖర్చు తక్కువ, స్టైల్ ఎక్కువ. అన్ని బ్రాండెడ్ ఉండాలా? అస్సలు అవసరం లేదు. ఇక్కడే హై-లో మిక్స్ టెక్నిక్ పనికొస్తుంది. హై-లో మిక్స్ అంటే కొన్ని ఖరీదైనవి, కొన్ని చవకైనవి కలిపి వాడటం. గదిలో ఏదో ఒకే ఒక్క హీరో పీస్, అది మంచి సోఫా అవ్వచ్చు, లేదా ఒక అద్భుతమైన లైట్ ఫిక్స్చర్ అవ్వచ్చు. దానిపై కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టండి. ఓకే, ఫోకల్ పాయింట్ లాగా. కరెక్ట్. మిగిలినవి అంటే చిన్న వస్తువులు, సైడ్ టేబుల్స్, కుషన్ కవర్లు, ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకోవచ్చు. లోకల్ మార్కెట్లో దొరికేవి లేదా ఆన్లైన్లో తక్కువ ధరలో దొరికేవి. అప్పుడు ఎలా బ్యాలెన్స్ అవుతుంది? అదే మ్యాజిక్. ఆ ఒక్క నాణ్యమైన హీరో పీస్ మొత్తం లుక్ని పైకి లేపుతుంది. దాని చుట్టూ ఉన్న సాదాసీదా